అండి ఇప్పుడు మనం పోతవరం అయితే వెళ్తున్నాం. పోతవరం సంతకి అయితే వెళ్తున్నాం. పోతవరం సంత అయితే చూపిస్తున్నాను. పోతవరం సంతకి వెళ్ళే దారిలో అయితే విజిల్స్ లొకేషన్ అయితే చూడండి అండి. ఇప్పుడు మనం అయితే పోతవరం అయితే వెళ్తున్నామండి. పోతవరం సంతకి వెళ్తున్నాం. పోతవరం సంత అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పోతవరం సంతకి వెళ్ళే దారిలో అయితే మనకి కొండలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. మనం పోతవరం సంతకి వెళ్ళిన తర్వాత ఇది ట్రైబ్స్ ఏరియా పోతవరం. పాడైతే చూడండి, ఇక్కడ కళ్ళు అయితే పట్టుకెళ్తున్నారు చూడండి. అది కళ్ళు అలా పట్టుకెళ్తారు. కళ్ళు పాడి చూడండి. ఇక్కడ జీ కొత్తూరు అన్నమాట. ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ మనం చూసే లొకేషన్ వచ్చే పాడి చూడండి. ఇది ఎంత వెళ్ళినా తరగట్లేదు, చాలా ఉందన్నమాట పాడంతా. ఇక్కడ ఆవులు ఎక్కువ, బాగా ఎక్కువ అనుకుంటా. ఇక్కడ ఎన్ని వెళ్తున్నాయో, ఎన్ని వెళ్ళినా కానీ ఇంకా వస్తానే ఉంటున్నాయి. చూడండి ఇదంతా కూడా ఎన్ని ఉన్నాయో. దోళ్ళు అయితే చూడండి, చిన్న చిన్న దోళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే నిండు నూరేళ్ళు బతికించండి, మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆవు మేత, ఆవులు బాగా ఎక్కువ ఇక్కడ. మొత్తం అన్నీ కూడా ఆవులే, హ్యాపీగా బతకొచ్చమాట ఇక్కడ. అంటే నిజంగా ఇక్కడ చూస్తున్నానండి నేను. ఇప్పుడు చిన్నతనంలో ఉండి అనుకుంటే ఇలాగా పాడైతే ఇక్కడ ఉన్నాయి. రూల్కి నిజంగా ఇక్కడ ఉందండి ఏజెన్సీలోని. పాడైతే ఎక్సలెంట్ మాట. ఇక్కడ బాగుంది కదా. ఇలాంటి చిన్న చిన్న వాగులు అయితే ఎన్నైనా పర్లేదు, దాటేయచ్చు. కానీ పెద్ద వాగులు అయితే మాత్రం బళ్ళు అయితే అస్సలు వెళ్ళవు. ఇంకా వాటర్ తక్కువ ఉంటే పర్లేదు, పెద్దదైనా సైలెన్సర్ దాటేసి అయితే మాత్రం కష్టమే. వాగులు చిన్నగా ఉంటే పర్లేదండి. పెద్ద పెద్ద వాగులు, మేము వైరామరం వెళ్ళాం కదా, అదైతే బాగా పెద్ద వాగు. అలాంటి 4 వాగులు ఉన్నాయంట. అందుకని ఇంకైతే వెనక్కైతే తిరిగి వచ్చానమాట. 4 కిలోమీటర్ల దాకా వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా ఇది మన వల్ల కాదని వెనక్కి వచ్చాను. ఇంకా కొండలు ఎక్కాలంట. మొత్తం ఒక 4 వాగులు దాటాలంట. ఇంకా కొండల రోడ్డు అనేది ఉండదండి. ఇంకా అది ఇంక ఇలాగే ఉంటాయి రోడ్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఏజెన్సీలో. పెద్ద బాగో బాగా ఎక్కువ తిరిగే జనం అయితే ఉంటాయి, కానీ ఇంక ఇలాగే ఉంటాయి రోడ్లు అన్నమాట. రోడ్లోంచి వెళ్ళాలి. ఇలా ఉంటే పర్లేదు, ఇంకా దారుణంగా ఉంటాయన్నమాట. అండి మనం ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మటన్ భీమవరం పంచాయతీ పోతవరం సంతకైతే వచ్చాం. సంత అయితే చూపిస్తాను చూడండి. ఈ రోజు వచ్చి లక్ష్మీవారం, గురువారం సంత అయితే జరుగుతుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలు 4 గంటల వరకు సంత అయితే ఉంటుంది. ఓకేనండి. సంత అయితే చూపిస్తున్నాను చూడండి. సంత అయితే చూపిస్తున్నాను చూడండి. హాయ్ అయితే ఇప్పుడు మొక్కలు వేసేవే కదా. మంచివి. రెండు 30 కొల్లా ఎంత చెప్పు. ఎంత మా లోట ఎంత అన్న? లోట ఎంత? లోట ఎంత? 20. జీలుకల్లే కదా. జీలుకల్లు మీ మామ. ఓకే.
వచ్చి స్టార్టింగ్ కళ్ళుతో స్టార్ట్ అయిందండి, జీలుగు కళ్ళుతోటి. జీలుగు అయితే చూడండి, దీంట్లో అయితే చూపిస్తున్నాను బాగా. సెక్షన్ ఇది పేమెంటా ఇక్కడ సంతలో ప్రతి సంతలోనే పెడతారా? ప్రతి సంతలోనే, ప్రతి సంత. మొబైల్ మినీ ఏటీఎం ఇదే. ఓకే తమ్ముడు, ఓకే. డబ్బులు తీసుకుంటున్నావు తమ్ముడు? దేని అయ్యి? ఉపాధి హామీ పథకం. ఓకే ఓకే. కళ్ళు అయితే డబ్బులు అడిపోయినాయి చూడు, డబ్బులు అడిపోయినాయి చూడు, అడిపోయినాయి. పడుకో, డబ్బులు ఆడేసుకోకో, చూసుకో. అన్న లోట ఎంత? లోట ఎంత? 20. జీలికలే కదా ఇది? జీలికల్లు. టిన్నులు చూడండి, టిన్నులు. తమ్ముడు లోట ఎంత? 20. తమ్ముడు జీలికల్లు ఎంత లోట? 120 రూపాయలు. జీలికలే కదా? 50. చిల్లర లేదన్న. ఇక్కడైతే లోట వచ్చి జీలికల్లు 20 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మారేడు మిల్లు అయితే 50 రూపాయలండి లోట వచ్చి జీలికల్లు. అడుగులో కాబట్టి అంత తక్కువ రేటు అన్నమాట. ఎంత ఇప్పుడు? 50 రూపాయలు. అది 50 రూపాయలా? 3 లోటాలు అయితే 50 రూపాయలా? 2.5 అయితే 50. 3 అయితే 60 రూపాయలు. 100 రూపాయలు ఇప్పుడు అది? 100 రూపాయలు. ఎంత అన్నా లోట జీలికల్లు? 20. జీలికల్లేనా? జీలికల్లు. అని ఎంత జీలికల్లు లోట? 120 రూపాయలు. 20 రూపాయలు. ఏమేసి కాతారు దీంట్లో? చెక్కలు, రెల్లి చెక్కలా? రెల్లి చెక్కలు వేస్తారు. దానివల్ల ఏంటి, చేదుకుంటదా? ఓకే. లేకపోతే తీగుంటదే? ఇందులోని జీలికల్లోని కాస్తున్నారు కదా, అందులో రెల్లి చెక్కలు వేస్తారంటే రెల్లి చెక్కలు వేయడం వల్ల కొంచెం చేదిస్తుంది అనమాట, లేకపోతే తీయగా ఉంటదంట. అయితే ఇవ్వడం కోసం. కాబట్టి ఏమంటున్నావు? గుడ్లు కూర. ఓకే. అవన్నీ గాజులు ఎలాగమ్మా రేట్లు? డజన్ 50. పట్టీలు పట్టీలు ఫిష్ ఎలాగ రేట్లు? 150. 150. 120. ఇవి 150. చేప వచ్చి ఈ చేప జల్ల చేప ఎంత ఇది? 120. ఇది పేరు, దీని పేరేంటి? బొచ్చు శిలావతులు. ఓకే. కేజీ. ఏ ఊరు తమ్ముడు మీది? ఏం కోట? చీడుకోట.
పైన అది కొండ పైన. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? 6 కిలోమీటర్. 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్ల నుంచి వచ్చి సంతకి వచ్చి. ఓకే, ప్రతి వారం వస్తావా? ఓకే తమ్ముడు. హాయ్ తల్లి. స్వీట్స్ తమ్ముడు. ఏంటి స్వీట్లు ఇవి? స్వీట్లు ఏంటి? ఏంటివి? తెలుగు రాదా? కాజా. కాజా కిतना पैसा? वन पीस 5 रुपीस. काम क्या है? हाँ? ये बिजनेस करना ये वाला. आपका नाम? हाँ? आपका गांव? गाँव हाँ. चित्रकूटा. हाँ? चित्रकूटा. చిత్రకొండ. చిత్రకొండ సరే ఆయా. అంతా 5 రూపీస్ అంటండి కాజాలు వచ్చి. ఏ वाला 5 रुपया? हाँ. ये वाला? ये वाला 5 रुपया. ये वाला? सब लोग 5 रुपया. एक 5 रुपया, 5 रुपया, ये 5 समोसा 5 रुपया. ये कितना? 5 रुपया. सब लोग 5 रुपया. ठीक है. డ్రెస్సులు తమ్ముడు, డ్రెస్సులు ఎలాగా రేట్లు? ఎంత తమ్ముడు డ్రెస్ అనే? ఎంత? 400. ఓకే. ఎలాగా ఇవి? 20 ఎన్ని 20 అయ్యమ్మా? అయ్యలాగా 20 అన్ని 20. కాలిఫ్లవర్ ఎంత? 30. తిరిగి రాదన్నా. ఎవరి నుంచి వచ్చారు సంతకి? బుడ అండి. బుడ్డగండి నుంచి వచ్చారమ్మ తల్లి. ఓకే రా బంగారం. ఎలాగవి టమాటాలు? 20 రూపాయలా ఒకటిని? పోగొచ్చి 20 రూపాయలా? ఓకే, పోగొచ్చి 20 రూపాయలు. ఇది చిలకడ దుంపలు. ఇవేంటి వీటి పేర్లు? చిలకడ దుంపలేనా? అలాగే అంటారా? అంటే మీరు ఏమన్నా అంటారేమో అని నేను ఆగాను. అన్న ఎలాగా రేట్లు బజ్జీలు అయ్యి? 5 ఎంత? 5 రూపాయలు. 5 రూపాయలు అండి ఒకటినా? ఒకటి 5 రూపాయలు. ఇది 3 రూపాయలు. ఏంటి స్వీట్ ఇది? బోండాలు అంటారా? ఎన్ని? 10 రూపాయలకి 3. 10 రూపాయలకి 3. బజ్జీలు 5 రూపాయలు ఒకటి. ఇవన్నీ 100 రూపాయలా? ఇవన్నీ 100 రూపాయలు తమ్ముడు ఒకటిని. ఏ సాల్తీ అన్నా 100నా? ఓకే తమ్ముడు. ఏ సాల్తీ అన్నా 100? 100 రూపాయలు. అంటే సెకండ్ హ్యాండ్స్ తమ్ముడు ఇవి? సెకండ్సే. అంటారా ఒకటి 100 రూపాయలు. ఏదైనా 100. అవి ఎలాగా? 100 అవి కూడా? ఓకే, అన్ని 100 రూపాయలు. బాగుంది. 100 రూపాయలు. ఏదైనా 100 రూపాయలు. ఇది కూడా 100 రూపాయలే. బాగున్నాయి. కిరాణా 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 కిరాణా. బాగున్నా. ఇంక అన్ని సందులో వస్తాను. తమ్ముడు బెల్లం ఎంత? 48 రూపాయలు కేజీ. ఇదే కుంది బెల్లం. ఇది ఏంటి? ఎన్ని లీటర్లు ఇది? 2 లీటర్లు. ఎంత అది? 2.80. ఓకే, 800. ఇది ఎన్ని లీటర్లు? ఇది 5 లీటర్స్. 800. ఇంకా అవన్నీ కూడా ఎంత?
50 రూపాయలు. 20 ఇది 50. 20 రూపాయలు పంచదార 50 రూపాయలు 20 రూపాయలు పంచదార, 50 రూపాయలు పంచదార. ఇదెంత ఇది? 100 రూపాయలు ఇది. 2 కేజీలు. ఇంక ఇవన్నీ 70 రూపాయలు 70. పేస్ట్లు ఇయ్యండి మా. ఎంత మా పోగు? ఎంత ఎంత కొన్నాయి? 40. 2 పోగులా? 20 రూపాయలా? మీరు పండించిన ఇప్ప పువ్వు అయితే ఉందండి. ఇప్ప పువ్వు అయితే చూపిస్తాను చూడండి. ఇప్ప పువ్వు కేవలం అడవిలో మాత్రమే దొరికే ఇప్ప పువ్వు. ఎగమ్మా ఇప్ప పువ్వు ఇది 50. దీన్ని వచ్చి 50 రూపాయలా? పువ్వు చూడండి 50 రూపాయలు అంటే ఇది లోట పెద్దదే. తవ్వ ఇదేమో చేరే తవ్వ చేరు అంట. ఈ పువ్వు అయితే బాగుందండి. మిరపకాయలు ఎలాగమ్మా పోగు? అమ్మ మిరపకాయలు ఎలాగ పోగు? పోగు ఎంత? పోగు 20 రూపాయలా? పోగు వచ్చి 20 రూపాయలు. అమ్మా ఎలాగ ఇవి రేట్లు? 20 రూపాయలు. ఏనా? అన్నీ కాదు. కొన్ని 20, కొన్ని 10. ఇది ఎంత? 20 రూపాయలా? 20. ఇవి 20. ఇవన్నీ 20. ఇవి 20. ఈ స్వీట్లు ఇవి ఏంటి? కొబ్బరి ఉండలు. ఎంతమ్మా ఇవి? 20 రూపాయలు. బాగున్నాయి కొబ్బరి ఉండలు. ఇంకా మిచ్చిరి 20. ఇది ఎంత? ఇది 20 రూపాయలే. ఓకే. అవైతే 15 రూపాయలా? ఓకే. ఇవి 20. బాగున్నాయి అన్ని కూడా. ఇవి 20 రూపాయలు అంటండి. ఇవి చాలా బాగున్నాయి కదా. 20 రూపాయలు అంట ఇన్ని కొబ్బరి ఉండలు. చూడండి ఇది 20 రూపాయలు అంట. ఎంత పెద్దది ఉంది. దీని కోసం 20 రూపాయలు. కోళ్ళు ఇవన్నీ బొంత కోళ్ళే. అంతలో బొంత కోళ్ళు ఉన్నాయండి. బొంత కోళ్ళు అయితే చూడండి బాగుంటాయి. బొంత కోళ్ళు కోడి ఎంతది? పుంజు ఎంత? అడుగు చెప్పండి. అడుగు తెలుసు. 2500. ఏమంటే ఈ కోళ్ళు మనకు ఉండవు. పుంజిదే. పుంజు ఇవన్నీ పెట్టలో సారీ. కేజీ అయితే 300. బాయిలర్ అయితే 250. ఫారం అయితే 200. బొంత అయితే మాత్రం 300. అయితే మాత్రం 300. ఎలాగవి? 50. 50 రూపాయలు. ఎంత ఉంటది అది? సోలా తవ్వ ఎంత? అది ఏమన్నా ఐడియా ఉందా? డబ్బా ఎంతది? 50 రూపాయలు. అందులో ఎన్ని ఆడతాయి అంటున్నాను. షేర్ కంటే కొంచెం తక్కువ. ఓకే. షేరు 50 రూపాయలు. పప్పు అయితే బాగుందండి. చాలా బాగుంది. తమ్ముడు ఇది ఎవరు? మీ ఊరు ఇది? పోతవరం. ఓకే. జిల్లా పోతవరం మండలం. విలేజ్ కొయ్యూరు మండలం లోకల్. ఓకే తమ్ముడు. పోతవరం సంత. తమ్ముడు ఎలాగా కేజీ? ఎలాగా? బాలేరు ఎంత? 120. బొంత అయితే 280. 220. బొంత అయితే 280. బొంతకోళ్ళు ఎన్ని కేజీలు ఉంటాయి తమ్ముడు? బొంతకోళ్ళు ఒకటి 5 కేజీలు అలాగ ఉంటాయా? కోళ్ళు వచ్చండి ఒక్కోటి 5 కేజీలు అంటండి. 5, 4 లోపు అయితే ఉండమంట. బొండకోళ్ళు అయితే చాలా బాగున్నాయి. తమ్ముడు ఎలాగా? బొంత ఎలాగా? బాయిలర్ ఎలాగా తమ్ముడు?
బాయిలర్ అలాగా బాయిలర్ అయితే 250, బొంత అయితే 300. ఓకే తమ్ముడు. ఎక్కువ బాయిలరే ఉంటాయి తమ్ముడు, ఇక బొంతే ఉంటాయి ఇక్కడ. బొంత కోళ్ళు ఎక్కువ, ఓన్లీ బొంత. సంవత్సరం పెంచుతారే కోళ్ళు వచ్చి. ఓకే. అదా సంత అమ్మ ఎలాగా రేట్లు ఇవి? ఏ ఊరు మీది? ఈ ఊరే పోతారమే. మీది ఏ ఊరమ్మా? ఈ ఊరే పోతారం. పోతారం లోకల్ మీది. ఓకే. ఇవన్నీ 25 రూపాయలమ్మా, ఒకటి 20 రూపాయలు. ఈ చేపలు ఏంటి? ఏం చేప అంటారు ఇది? కొర్రమట్ట. అంటే ఈ కాల్చి అమ్ముతారు వీటిని? ఇవన్నీ కూడా కాల్చి అమ్ముతారా? ఓకే. గుమ్మడికాయ ఎంత? గుమ్మడికాయ 20 రూపాయలు. ఈ గుమ్మడికాయ ఎంత? 40. పెద్దదైతే 40 రూపాయలు అంటండి. ఈ చిన్నవి అయితే 20 రూపాయలు అంట. సంత అయిపోయిందా? సంత అయిపోయింది. తమ్ముడు ఎలాగా అవి ఏంటి? వెయిట్ లెక్కేనండి. వెయిట్ లెక్క, పీసులు లెక్క. వెయిట్ లెక్క, పీసులు లెక్క. ఇది ఎలాగా? ఇడ్లీ పత్రి ఎంతది? ఇడ్లీ పత్రి కళాయా ఎంతది? 450. ఆ గిన్నెలు అయితే? ఈ గిన్నెలు 350 ఉన్నాయి సార్, 150 ఉన్నాయి సార్, 200 ఉన్నాయి, 50 ఉన్నాయి. అలాగే. ఎత్తడే అయితే 1500 సార్. ఒకటి 1500. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ పావు తక్కువ 2 కేజీలు వస్తుంది. పావు తక్కువ 2 కేజీలు వస్తుంది. ఇవి గిన్నెలు ఇవి? ఈ గిన్నెలు ఇదో 12, 13, 14, 1600. ఇవి పెద్ద? ఇవైతే 750 సార్. 750. ఈ చిన్నవి అయితే? ఈ చిన్న ఇది 550, ఇది 350. ఓకే. ఇవేమో 650. ఓకే. ఓకే. ఫస్ట్ మీరైతే సంత అయితే చూసేయండి. సంత అంతా చూపించేస్తాను, తర్వాత అయితే కొన్ని రేట్లు అయితే అడుగుతాను. మళ్ళీ సంత అయితే మిస్ అవుతాం కదా, సంత అయితే చూపించేస్తాను. సంత ఇది పోతవరం సంత, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ట్రైబ్స్ అనమాట. ఏంటమ్మయ్యా ఏసీ? ఉండాలా? ఏముండలయ్యే? ఏముండలయ్యే? స్వీట్ ఉండలా? స్వీట్ ఉండలా. ఎలాగ రేట్లు అన్నాయ్యా? ఎలాగా రేట్లు? 13. ఓకే. బాబా ఎలాగా రేట్లు? 200, 300. బాబా రేట్లు? 200, 250. ఓకే. ఇవి ఎలాగా కింద సైజు? ఇవన్నీ 300. ఇది అయితే 350. ఇవి యాపిల్ 250. ఈ పిల్లలు 150 అలాగా. ఈ పై ఎలాగా? 200, 300. ఓకే. ఎంత అన్న కోడి? ఎంత అన్న కోడి? 3,000. 3,000. అమ్మా ఎలాగవే రేట్లు? 20. పోగొచ్చి 20 రూపాయలు. టమాటాలు, క్యాబేజీ అన్ని పోగొచ్చి 20 రూపాయలు. సంత అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారండి. బాగా నచ్చింది నాకు. ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సంత అందరూ కూడా. తమ్ముడు ఎంతది? ఎంతది అన్నా? ఎంతది? 20 రూపాయలు. పోగి 20 రూపాయలే. అది పార్సిల్ వచ్చి 20 రూపాయలు. అమ్మా ఎంతమ్మా ప్యాకెట్ వచ్చి? తల్లి
అక్కడ చేపలు ఎలాగవి? కేజీ 150 ఈ చేప ఎంతమ్మా? ఇవి కేజీ లెక్కనే ఏనా? ఓకే, కేజీ 160. 60 అన్ని. ఇవి అయితే 150 రూపాయల కేజీ. ఈ 150 జెల్ అయితే. ఇవి అయితే సిలవ అయితే మాత్రం 150. యూట్యూబ్ లో వస్తుంది. మీరు ఈ సంతాన్ని కొడితే వచ్చేస్తుంది. పోతవరం సంతాన్ని కొడితే వస్తుంది. అమ్మ ఎలాగవి? ఎలాగ రేటువే చెప్ప, సిగ్గుపడక. 20 పోతారం. 20 వేడి వేడిగా వేస్తున్నారనయ్య. ఒకటి ఎలాగా రేట్లు? 20. ఓకే ఓకే. పోతే అంత పెట్టేసుకుందా? ఆల్రెడీ చెయ్యి అడ్డేసుకుందా? అలా తిరిగిపోయారు అలా. తీసాను. సంత ఇంకా లోపల బోల్డ్ ఉందండి. ఇది రోడ్డు పక్క. ఇది లోపలికి అయితే వెళ్దాం. తమ్ముడు ఎంత చిన్నపిల్లలే? 100 రూపాయలు. అయ్యే 150. పెద్ద ఓకే తమ్ముడు. ఓకే తమ్ముడు ఎలాగా రేట్లు ఇవి? 10 రూపాయలు. ఓకే తమ్ముడు. జాంగీర్లు ఎలాగమ్మా? జాంగీర్లు ఒకటి 5 రూపాయలు. జాంగీర్లు బాగున్నాయి. అవి ఎంతమ్మా? 10 రూపాయలు. ఓ కళాయిలు అవన్నీ. ఎలాగా కళాయిలు ఇవి? కళాయిలు ఎలాగా? 20 రూపాయలు. ఎవరు డబ్బులు అమ్మమ్మ అలా గెలిచే కొనే అలా గెలిచే పాడతా అమ్మ ఎలా పాడేది? ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు? ఈ ఊరేనా? పోతారం. ఓకే. అది మీ తమ్ముడే అన్నయ్య. ఇంకా లేదా? ఏ ఊరు మీది? దుంప వలస. ఓకే ఓకే.
స్కూల్ మమ్మీ ఇది? దారగడ్డ. ఓ దారగడ్డ స్కూల్. ఏం కొన్నారా? చైన్ కొన్నారా? ఎంత ఎంత తమ్ముడు? ఎంత 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 చైన్ ఎంత? 200. ఎంతకి ఇచ్చాడు? 80కి ఇచ్చాడా? ఏ ఊరు మీది? దుంపవలస. అందరిది అదేనా? దుంపవలస 1 కిలోమీటర్లు. ఎటు వెళ్ళాలి? ఇటు మారేడుమిల్లి రూట్లో వెళ్ళాలా? ఓకే, కామెంట్ పెట్టి తెలుస్తుంది నాకు. ఓకే. అనే ఎలాగా ఎండు చేపలు? ఎండు చేపలు ఎలాగా రేట్లు? 50 కొడతావు. 50 కట్టేస్తావు. అలాగే పోగులు ఎంత? 20కు 50కు 100. 20కు 50కు 100కు. ఓకే. సంత అయిపోయిందమ్మా మీది? సంత అయిపోయిందా? ఏమేం కొన్నారు? కొన్నారు బాబాయ్? ఏమేం కొన్నారు? కూరగాయలు అన్ని వారానికి సంబంధించిన అన్ని కొనేసుకున్నారు. ఓకే. మొత్తం ఇన్ని సామాన్లు అయితే కొన్నారు. ఎంత అయింది మొత్తం అన్నిటికి? 2500 వరకు ఉంది అయ్యింది. ఓకే తమ్ముడు. సంతకొచ్చి 2500 ఇటుకున్నారు సంత. బెల్లం ఎంత? బెల్లం ఎంత? 50 రూపాయలు. అనే పొగకెంత? పొగకెంత? కేజీ అందులోనయా? ఓకే. గాజులు ఎంత అమ్మయ్యా? పోగులు ఎంత? ఇవి పోగులు ఎంత? పోగొచ్చి 50 రూపాయలు. పోగొచ్చి 50 రూపాయలు. ఇవన్నీ 50 రూపాయలు. యాభై రూపాయలండి అయ్యి. 50 రూపాయలు. ఉప్పల్సా? ఎక్కడది? ఎంత దూరం?